గాయ్స్, నిన్నటి ఎలక్షన్ రిజల్ట్ చూసి అన్ని రాష్ట్రాలు యావత్ దేశమే షాక్కు గురైంది. అబ్కీ బార్ 400 పార్ అన్న బీజేపీ 300 కూడా దాటలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్లో ఎవరు ఏం చెప్పినప్పటికీ రిజల్ట్స్ మాత్రం ఎవరు ఊహించని విధంగా వచ్చింది. ఈ రిజల్ట్ చూసి గెలిచిన బీజేపీ వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. విచిత్రం ఏమిటంటే ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈసారి రిజల్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే గెలిచిన వాళ్ళు బాధపడుతున్నారు, ఓడిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాత్రి పగలు ఇస్ బార్ 400 పార్, ఇస్ బార్ 400 పార్ అని దేశమంతా డప్పు కొడుతూ చెప్పిన బీజేపీ 250 సీట్లు కూడా గెలవలేకపోయింది. బట్ ఎలాగోలాగో కష్టపడి ఎన్డీఏ కూటమి 290 సీట్లను దాటింది. ఇక ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే వీడు 10th లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడనుకున్న పోరుడు ఒక్కసారిగా 70% తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిస్తే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ చూస్తే నాకు అలాగే అనిపించింది. ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు రాగానే కాంగ్రెస్ లో ఎక్కడెక్కడో దాక్కున్న లీడర్లు, లాస్ట్ టైం కరోనా సెకండ్ వేవ్ లో పోయారు అనుకున్న లీడర్లందరూ బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. 100 సీట్లు కూడా గెలవని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రపంచాన్ని గెలిచినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వం పవర్లోకి వచ్చాక దేశాన్ని మార్చేస్తాము అని చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు సార్. అదేంటి బ్రో అంటే వీళ్ళకు వచ్చిన సీట్లనే ఎక్కువ అనుకొని వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ గెలిచింది వేరే పార్టీ అని రియలైజ్ కాలేకపోతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎలక్షన్లు గెలిచిన బీజేపీ మాత్రం షాక్లో ఉంది. బీజేపీ కార్యకర్తల ముఖాలు చూస్తుంటే ఏదో అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు అబ్బాయి ఇచ్చే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అయితే బీజేపీకి కోలుకులని దెబ్బ తగిలింది. అసలు దాన్ని వీళ్ళు ఏమాత్రం ఊహించలేకపోయారు. చాలా ఈజీగా 70కి పైగా సీట్లు సాధిస్తామనుకున్న బీజేపీకి ఉత్తరప్రదేశ్లో కరెంటు షాక్ తగిలింది. ఈవెన్ 40 సీట్లు కూడా వాళ్ళు గెలవలేకపోయారు. ఇంకా వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ఈసారి మమతక్కను ఎలాగైనా సరే డామినేట్ చేసి చాలా ఈజీగా 25 నుంచి 30 సీట్లు సాధిస్తామని బీజేపీ కాన్ఫిడెంట్గా ఉంది. కానీ కేవలం 12 సీట్లు మాత్రమే గెలవగలిగింది. రాజస్థాన్ అండ్ హర్యానాలో అయితే బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్నారు, కానీ చివరికి బీజేపీని అక్కడ క్లీన్ బోల్డ్ అయింది. అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మన దేశంలో మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్లు ఏ సంవత్సరంలో మొదలయ్యాయి? నెంబర్ 1 1951, నెంబర్ 2 1947, నెంబర్ 3 1963, నెంబర్ 4 1957. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఓ సారీ, కేజ్రీవాల్ గారి పర్మిషన్ తీసుకోవడం మర్చిపోయాను. సర్ शुरू करे क्या? करोना भाई, ये भी परेशान हो गए, हम भी परेशान हो गए, करो फिर. ఎంతో మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్ ఫైనల్గా వచ్చేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ క్లియర్గా చెప్పేస్తున్నాను, బీజేపీని అంటే ఎన్డీఏనే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. నరేంద్ర మోడీ గారు 3వ సారి మన దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు ముందే చెప్తున్నానంటే ఈ విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. రిజల్ట్స్ వచ్చాక కొన్ని పార్టీలు బిహేవ్ చేసిన తీరు చూస్తుంటే ఎవరు గెలిచారో ఎవరు ఓడారో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. బీజేపీ ఈసారి చాలా ఈజీగా 400 సీట్లు కొడతామని కాన్ఫిడెంట్గా కూర్చుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రిడిక్ట్ చేశాయి. కానీ బీజేపీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిజల్ట్స్ మాత్రం రాలేదు. ఒక అమ్మాయి మనల్ని బాగా ఇష్టపడుతుంది అనుకుని వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ముందు నుంచి ఆ అమ్మాయి అసలు ఎవడ్రా నువ్వు అని అడిగినట్టుగా మారింది బీజేపీ పరిస్థితి. ఎందుకంటే బీజేపీలో చాలామంది మేమే తోపు, ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగానే రిజల్ట్స్ వస్తుంది అనుకున్నారు. కానీ ఈసారి వచ్చిన ఎగ్జిట్ పోల్స్కి మెయిన్ రిజల్ట్స్కి చాలా గ్యాప్ ఉంది. బీజేపీ ఒక్కటే 350 వరకు సీట్లు గెలుస్తుంది అనుకున్న లీడర్లు కేవలం 240 సీట్లు రావడంతో కంగు తిన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికిరాడు, మనోడికి ఏమీ తెలియదు. ఈసారి కాంగ్రెస్కి 30 నుంచి 40 సీట్లు రావడం గొప్ప అనుకున్న అందరూ కాంగ్రెస్కి 99 సీట్లు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక రకంగా అందరూ అనుకున్నట్టు ఈ రాహుల్ గాంధీ పప్పు కాదు అని క్లియర్గా ప్రూవ్ చేసుకున్నాడు అని అనిపిస్తుంది. 150 సీట్లు కూడా రావు అనుకున్న ఈ ఇండి అలయన్స్ ఏదో మందు తాగిన గుర్రంలాగా పరిగెత్తుకుంటూ 230 కంటే ఎక్కువ సీట్లు సాధించింది. సాయంత్రం అయ్యేసరికి బీజేపీకి ఒక విషయం బాగా అర్థమైంది. యూపీలో జరిగినట్టు ఇంకా 1-2 రాష్ట్రాల్లో జరిగి ఉంటే రిజల్ట్స్ మొత్తం తారుమారయ్యేది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. అయోధ్యలో రామ మందిరం కట్టేశాం,
హిందూ ధర్మాన్ని మనం కాపాడేశాము, యోగి మ్యాజిక్ కూడా ఉంది కాబట్టి యూపీలో ఈసారి 70 సీట్లు కన్ఫర్మ్ అని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీకి కరెంటు షాక్ తగిలింది. వీళ్ళు యూపీలో 35 సీట్లు కూడా గెలవలేకపోయారు. ఓవరాల్ గా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఎలా మారింది అంటే खत्म, बाय बाय, टाटा, गुड बाय. ఈసారి బీజేపీని కాపాడింది ఒరిస్సా, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే బీజేపీకి ఎందుకు అనుకున్నని సీట్లు రాలేదు? ఓడిపోయిన కాంగ్రెస్ ఎలా బెటర్గా పర్ఫామ్ చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం. బీజేపీ లాస్ట్ టైం కంటే దాదాపు 50 సీట్ల వరకు తక్కువగా గెలిచింది. దానికి రీజన్ చాలా సింపుల్. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో రిజల్ట్స్ వీళ్ళకు అనుకూలంగా రాకపోవడం. దానికి కారణం అక్కడ బీజేపీ సరిగా పర్ఫామ్ చేయలేదు. యూపీలో బీజేపీ వరస్ట్గా పర్ఫామ్ చేసేందుకు ప్రధానమైన కారణం చాలామంది నిపుణుల ప్రకారం వాళ్ళు ఎంచుకున్న లీడర్స్. చాలామంది ప్రకారం బీజేపీ తరపున యూపీలో నిల్చున్న లీడర్లు ప్రజల్లో అంత పాపులర్ కాదంట. పైగా ప్రజలు అంతగా ఇష్టపడిన లీడర్స్ని బీజేపీ ఎంచుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇందులో ఇండియా కూటమి కూడా మేజర్ రోల్ ప్లే చేసింది. వాళ్ళు జనాల్ని బాగా మ్యానిపులేట్ చేయగలిగారు. ఎలా అంటే బీజేపీ ఈసారి 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగింది. అయితే ఈ ప్రతిపక్షాలు ఒకవేళ బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ లాగేస్తుంది అని ప్రజల్ని నమ్మించగలిగారు. కానీ అవన్నీ అబద్ధాలు. బట్ ప్రజలు నమ్మేశారు. దాంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు బీజేపీకి పెద్ద ఎత్తున అగెన్స్ట్గా ఓటేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఈసారి చాలా తెలివిగా వ్యవహరించింది. వాళ్ళు ప్రజల్లో బాగా పాపులర్ అండ్ మంచి పేరున్న లీడర్స్ని ఎంచుకున్నారు. దాంతో వాళ్ళకి ఎక్కువగా ఓట్లు అలాగే ఎక్కువగా సీట్లు దక్కాయి. దాంతోపాటు ఆ ప్రాంతంలోని పేపర్ లీక్లు, అగ్నివీర్ లాంటి స్కీమ్లు యూత్ని బీజేపీకి అగెన్స్ట్గా ఓటు వేసేలా చేశాయి. ఈ రీజన్ వల్లే లాస్ట్ టైం బీజేపీ 25కు 25 సీట్లు గెలిచింది. కానీ ఈసారి కేవలం 14 సీట్లను సరిపెట్టుకుంది. రాజస్థాన్లో కూడా ప్రతిపక్షాలు బీజేపీ రిజర్వేషన్ని లాక్కుంటుంది అని పెద్ద ఎత్తున ప్రజల్ని మ్యానిపులేట్ చేయగలిగారు. దాంతో అక్కడి ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఇండియా కూటమికి దక్కాయి. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే లాస్ట్ టైం బీజేపీ అండ్ శివసేన కలిసి పోటీ చేసి అక్కడి 48 సీట్లలో 41 సీట్లు గెలిచారు. కానీ ఈసారి బీజేపీ అక్కడ 10 సీట్లు కూడా గెలవలేకపోయింది. బీజేపీకి అతిపెద్ద షాక్ తగిలింది మొదట యూపీలో, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో. లాస్ట్ టైం బీజేపీ వెస్ట్ బెంగాల్లో 18 సీట్లు గెలిచింది. అయితే ఈసారి అక్కడ ఉన్న మమతక్కను ఖచ్చితంగా డామినేట్ చేస్తామని అమిత్ షా గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఈసారి మమతక్క బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా రాష్ట్రం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. 42 సీట్లలో 29 సీట్లు గెలిచింది. బీజేపీ అతి కష్టం మీద 12 సీట్లు కూడా దాటలేకపోయింది. కానీ నేను మీకు ముందు చెప్పినట్టుగా గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ అండ్ కర్ణాటకలో ఈసారి బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈ రాష్ట్రాలే బీజేపీకి అధికారాన్ని సంపాదించి పెట్టాయి. మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అండ్ జనసేన కలిసి ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా మోడీ గారికి మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక మనం కాంగ్రెస్ పార్టీ గురించి, ఇండియా కూటమి గురించి మాట్లాడితే వీళ్ళు రిజల్ట్స్కి రెస్పాండ్ అయిన తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రిజల్ట్స్ చూశాక కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. ఇండియా కూటమి మొత్తం ఏదో గెలిచిన ఆనందంలో మునిగిపోయింది. కానీ రియాలిటీ ఏమిటంటే వీళ్ళు ఓడిపోయారు. బట్ వీళ్ళు ఊహించిన దానికంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం కాంగ్రెస్ కేవలం 52 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఈసారి 99 సీట్లు గెలిచింది. ఒక రకంగా వీళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యారని చెప్పాలి. బట్ గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఇంప్రూవ్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సంబరాలు చేసుకుంటుంది అంటే వీళ్ళు 99 సీట్లు గెలిచారు చూడండి, అదే వీళ్ళకు గెలిచినట్టు లెక్క. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు 100 సీట్లు గెలిచింది ఎప్పుడో జమాన్లు. కాబట్టి వాళ్ళు సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బీజేపీ అండ్ కాంగ్రెస్ సపోర్టర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. బీజేపీకి లాస్ట్ టైం కంటే 40-50 సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీని. ఇండియా కూటమి వాళ్ళు ఎస్పెషల్లీ కాంగ్రెస్ బీజేపీని ఎంత బ్లేమ్ చేసినా, ఎంత క్రిటిసైజ్ చేసినా చివరికి వాళ్ళు ఉండాల్సింది ప్రతిపక్ష హోదాలోని. అండ్ ఇక్కడ చాలామంది అబ్జర్వ్ చేయని విషయం ఏమిటంటే ఈసారి బీజేపీ ఒంటరిగా గెలిచిన సీట్లు ఈ ఇండియా కూటమి సీట్ల కంటే కూడా చాలా ఎక్కువ. అయినా కూడా ఈ అపోజిషన్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. చలో అది కూడా మంచిదే, ఓటమిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమో నెక్స్ట్ టైం వాళ్ళే గెలుస్తారు కావచ్చు. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. ఒక పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పవర్లో ఉంది అంటే నార్మల్గానే వాళ్లకు జనాలు అగెన్స్ట్గా ఉంటారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళను చూస్తూ వస్తున్నారు కదా, ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. అండ్ ఆ వ్యతిరేకతనే ఇప్పుడు బీజేపీ పైన కనిపించింది. సేమ్ ఇదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది.
కేసీఆర్ మంచి పనులు చేసినప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి పవర్లో అతనే ఉన్నాడు కాబట్టి ప్రజలకు అతన్ని చూసి బోరు కొట్టేసింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది. అవన్నీ అక్యుములేట్ అయి చివరికి వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. బీజేపీ ఆ మిస్టేక్ చేయలేదు. బీజేపీ దేశవ్యాప్తంగా 10 సంవత్సరాలు పవర్లో ఉన్న 3వ సారి గెలిచింది. ఇది నిజంగా పెద్ద అచీవ్మెంట్. సీట్లు తక్కువగా వచ్చాయి కావచ్చు, అయినప్పటికీ బీజేపీ సాధించింది చిన్న విజయం కాదు. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, 2009లో 5 సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 206 సీట్లు మాత్రమే వచ్చాయి. దాని వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు, ప్రజలు మాతో ఉన్నారు అని చెప్పుకున్నారు. మరి అలాంటప్పుడు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్న బీజేపీ 240 సీట్లు సంపాదిస్తే రాహుల్ గాంధీ మాత్రం ప్రజలు బీజేపీని వద్దు అంటున్నారు. ప్రజలు మోడీని, అమిత్ షాని రిజెక్ట్ చేస్తున్నారు. ప్రజలు డిక్టేటర్షిప్ని వద్దంటున్నారని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నాడు. అండ్ ఇంకోటి, ఏదైనా ఒక పార్టీ కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తుంటే మధ్యలో వాళ్ళకు ఇలాంటి షాక్లు తగలడం చాలా కామన్. మీరు గమనించండి, గత 35 సంవత్సరాల నుంచి గుజరాత్లో బీజేపీ పార్టీ గెలుస్తూ వస్తుంది. కానీ 2017 విధానసభ ఎలక్షన్లో బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ తక్కువ అంటే 99 సీట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్కి 80 సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా 80 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 99 సీట్లు గెలిచిన బీజేపీని ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత 2022లో బీజేపీ కాంగ్రెస్ని కంప్లీట్గా గుజరాత్ నుంచి క్లీన్ స్వీప్ చేసింది. खत्म, बाय बाय, टाटा, गुड बाय. నా ప్రకారం ఈ ఎలక్షన్లు ఆల్మోస్ట్ మన క్రికెట్ లాంటివి. కొన్ని మ్యాచ్లు మనం చాలా ఈజీగా గెలుస్తాము, ఇంకొన్ని మ్యాచ్లకు కష్టపడాల్సి ఉంటుంది, టఫ్ ఫైట్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చివరికి గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్, అవునా కదా? మరి ఆ విషయంలో బీజేపీ గెలిచినట్టే కదా. కాంగ్రెస్ 99 సీట్లు గెలిచింది, గొప్ప విషయం. ఇండియా కూటమి మొత్తం 230 దాకా సీట్లు గెలిచాయి, మంచి విషయం. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు అది సరిపోదు. అఫ్కోర్స్ ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది, కానీ చివరికి వాళ్ళు కూర్చోవాల్సింది ప్రతిపక్ష హోదాలోని. బట్ ఒక రకంగా నిన్న వచ్చిన ఫలితాలు దేశానికి, దేశ భవిష్యత్తుకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎవరినైనా డిస్ట్రాయ్ చేస్తుంది, అది బీజేపీ అయినా మోడీ అయినా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తాము చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ ఇంకా బెటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రతిపక్షాల నుంచి వాళ్ళకు గట్టి పోటీ ఉంటుంది. ఇందులో చివరికి బెనిఫిట్ అయ్యేది ఆబ్వియస్లీ దేశ ప్రజలు, ఎందుకంటే పరిపాలన బాగుంటుంది. ఇక చివరగా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. టఫ్ ఫైట్ ఇచ్చిన కాంగ్రెస్కి, ఇండియా కూటమికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ 2024 ఎలక్షన్ ఫలితాలు మీకెలా అనిపించాయి? వీటి గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు ఏ సంవత్సరంలో జరిగాయి? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1, 1951. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.